వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ SR0803 బ్లాగ్. సో గైస్, ఈరోజు అయితే మన డిగ్రీ ఫైనల్ ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోయాయి అనమాట సక్సెస్ఫుల్లీ. ఈరోజు అయితే మన ఎగ్జామ్స్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి. సో ఈరోజు నుంచి మన ఫ్రీ బర్డ్ అనమాట. సో 1 మంత్ వరకు అయితే ఫ్రీ బర్డ్, అంటే 1 మంత్ అంటే రిజల్ట్స్ వచ్చే వరకు ఏం టెన్షన్స్ ఏం ఉండవు అనమాట. సో ఎందుకంటే ఈరోజే 11th జూన్ 2024లో మన ఎగ్జామ్స్ అనేవి కంప్లీట్ అయిపోయాయి గాయస్. అండ్ ఈరోజు నుంచి మనకు 1 మంత్ వరకు ఎవ్వరు డిస్టర్బ్ చేయరనమాట. దేని గురించి ఫ్రీగా ఉండొచ్చు. ఆ తర్వాత మళ్ళీ మన వర్క్ అనేది స్టార్ట్ అయిపోతుంది అనమాట. వర్క్ అంటే ఇన్ ద సెన్స్ ఇప్పుడు కూడా ఫ్రీ అంటే మరీ మొత్తం ఫ్రీ ఉండా అంటే షాప్ ఉంటుంది అనమాట. షాప్కి అయితే రెగ్యులర్గా వస్తూ ఉంటాం. షాప్లో వర్క్ ఉంటుంది. అంటే మనం ఇప్పుడే రిజల్ట్ వచ్చిందాక వెయిట్ చేసి ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్ తీసుకుంటాం అనమాట. MBA కూడా జాయిన్ అవుతున్నా. బట్ MBA అనేది ఎట్లా అంటే రీసెంట్లీ ఐసెట్ ఎగ్జామ్ రాశా, దాని రిజల్ట్స్కి వచ్చేది అది రాలే. ఆ రిజల్ట్స్ వచ్చేప్పుడు మనం దానిపైన ఫర్దర్ స్టెప్ తీసుకోవచ్చు అనమాట. సో దాని గురించి వెయిటింగ్ ఉన్నా, ప్లస్ దీని గురించి వెయిటింగ్ ఉన్నా గాయస్. సో ఇప్పుడైతే ఏం టెన్షన్స్. అండ్ ఈరోజు వచ్చేసి మనం చాలా రోజుల తర్వాత మళ్ళీ బ్లాగ్ అయితే షూట్ చేస్తాం అనమాట. సో మనం అయితే గైస్ ఇంకోటి విషయం, మన దగ్గర ఎవరైతే వీడియో తీయరనమాట, నేను ఒక్కడిని తీస్తాను అనమాట. సో 1 man షో అనమాట మనది, 1 man షో. సో ఈరోజు స్టార్ట్ అయిపోయి వీడియోస్ అనేవి రెగ్యులర్గా వస్తుంటాయి. అండ్ ఇప్పుడు ఈరోజు వచ్చేసి మనం ఏంటంటే గేమ్ అయితే ఆడబోతున్నాం అనమాట, వీడియో గేమ్. సో చాలా రోజులు అయిపోయింది అనమాట గేమ్ కూడా ఆడాక. అంటే తెచ్చి షాప్లో అలాగే పెట్టేసా, గేమ్ ఏం ఆడట్లే. సో ఇప్పుడైతే ఫర్దర్గా మనం గేమ్ అయితే ఆడదాం అనమాట. ఒక లెవెల్ వరకు అయితే ఆడి చూపిస్తా ఎలా ఆడుతుంది గేమ్ అనేది. సో మీకు చాలాసార్లు చెప్పా, బట్ గేమ్ అనేది ఆడి చూపించాలి అనమాట. సో ఈరోజు అయితే మొత్తం గేమ్ మీకు చూపిస్తా. సో పదండి, వీడియో లేట్ చేయకుండా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఇప్పుడైతే లేట్ చేయకుండా గేమ్ అయితే స్టార్ట్ చేద్దాము. చూడొచ్చు కింద గేమ్ అక్కడ నుంచి స్టార్ట్ చేస్తుంది. గైస్, మన గేమ్ వచ్చేసి ఇదే అనమాట. సో చూడొచ్చు PS2 గేమ్. అండ్ ఈ చిన్న టీవీలో అయితే ఆడతాం అనమాట. ఓల్డ్ మోడల్ టీవీ గైస్. ఇది వచ్చేసి TCL కంపెనీది అనమాట. ఒకసారి ఇక్కడ పేరు చూడొచ్చు, TCL కంపెనీది. అండ్ ఇది వచ్చేసి మన దగ్గర ఇది ఉందనమాట. అంటే మన ఇంట్లో వచ్చేసి 43 inches MI స్మార్ట్ టీవీ ఉంది గైస్. సో అందులో కూడా ఒకసారి ఆడి మీకు చూపిస్తా. సో అండ్ షాప్లో వచ్చేసి ఇక్కడ వాల్ టీవీ ఉంటే బాగా ఖరాబ్ అవుతుందని, పైప్స్ వెళ్తూ కూడా పడిపోతుంది, చిన్న టీవీ తెచ్చి ఇక్కడ పెట్టా గైస్. ఒకవేళ ఇది డ్యామేజ్ అయినా అంత ఇబ్బంది కాదనమాట. సో ఇదే అనమాట, ది గాడ్ హ్యాండ్ గేమ్ అని అంటారు దీని పేరు. సో ఇదే గేమ్ మనం ఇప్పుడు ఆడబోతున్నాం అనమాట. సో ఇందులో వచ్చేసి హండ్రెడ్స్ ఆఫ్ లెవెల్స్ ఉంటాయి గైస్. హండ్రెడ్స్ ఆఫ్ కూడా కాదు, థౌజండ్స్ ఆఫ్ లెవెల్స్ ఉంటాయి అనమాట. సో మీకు అయితే ఇప్పుడు వాయిస్ ఓవర్ ఏమి ఇవ్వట్లే గైస్. సేమ్ గేమ్ అయితే కంటిన్యూ చూడండి. గేమ్ స్టార్ట్ అయిపోయాక గేమ్లో మీకు వాయిస్ ఓవర్ అయితే ఇస్తాను అనమాట, చూడండి. సో గైస్, ఇక్కడైతే స్టార్టింగ్లో మనకు 2 villains అయితే వస్తారనమాట. సో వీళ్ళిద్దరిని అయితే చంపేయాలన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు సో ఇద్దరిని అయితే చంపేసాను అనమాట. అండ్ ఇక్కడ నుంచి మనకు లడ్డాడు అయితే వస్తాడు గైస్. ఇతన్ని కూడా చంపి దొబ్బాలి ఇప్పుడు మనం. సో చంపేద్దాం ఇతన్ని కూడా. సో ఇక్కడ చూడొచ్చు. సో గైస్, ఇది ఫస్ట్ వీడియో కాబట్టి కొద్దిగా అడ్జస్ట్ చేసుకోండి, ఎందుకంటే మనకు చాలా రోజులు అవుతుంది అనమాట ఆడాక. సో దానికోసం మనం అయితే ఇప్పుడు అండ్ అలాగే మన దగ్గర ఇప్పుడు ప్రాపర్ గ్యాజెట్స్ కూడా లేవన్నమాట ఇక్కడ. సో గైస్, ఇక్కడైతే మనకు ఫైటింగ్ అయితే జరుగుతుంది. లడ్డు ఇప్పుడైతే చూడండి ఎలా నన్ను కిక్స్ కొట్టి. సో ఇక్కడైతే లడ్డు కవర్ చేసుకుంటున్నాను అనమాట. సో అయితే మనకు ఇప్పుడైతే పంచితోటి అయితే చచ్చిపోయాడు అనమాట. సో ఇక్కడైతే మనకు కాయిన్స్ వస్తాయి, కలెక్ట్ చేసుకొని. సో ఇప్పుడైతే నెక్స్ట్ స్టెప్కి అయితే వెళ్ళాలన్నమాట. సో అక్కడైతే నుంచి మనం ఇక్కడ రైట్ సైడ్లో వచ్చేసి ఒక బాంబు అయితే ఉంటుంది గైస్, ట్యాంకర్ తోటి. ఆ బాంబు అయితే తీసుకోవాలన్నమాట. సో ఇక్కడ నుంచి మనం ఏం చేస్తామంటే అక్కడ 3 villains అయితే ఉన్నారు గైస్. ఒక పెద్ద మనిషిని అయితే కొడుతున్నారు అనమాట. సో వాళ్ళని సేవ్ చేయాలి కాబట్టి అలా పైకి అయితే త్రో చేసేసాం అనమాట. ఆ తర్వాత ముగ్గురు అయితే చనిపోతారు అనమాట. ఎందుకంటే దీనివల్ల మనకు టైం సేవ్ అనేది అవుతుంది అనమాట. సో ఇక్కడ నుంచి పెద్ద మనిషి అయితే తప్పించుకొని వెళ్ళిపోతాడు. ప్లస్ ఇక్కడ ఇంకో 2 వస్తారు గైస్ విలన్స్ లోపల నుంచి. వాళ్ళిద్దరిని అయితే చంపేయాలన్నమాట. సో వాళ్ళిద్దరిని అయితే చంపేద్దాం మనం. ఫస్ట్ అయితే ఇక్కడనైతే చంపేసాం అనమాట షార్ట్ కిక్ తోటి. ఇంకొకరిని కూడా చంపేద్దాం గైస్. సో చూడొచ్చు ఇలా కొడుతున్నాను, కిక్స్ అయితే కొడుతున్నాను అనమాట. సో ఇప్పుడైతే చూడండి, మళ్ళీ లేచాడు, మళ్ళీ రివర్స్ కిక్, రొటేషన్ కిక్ అయితే కొట్టాయి. సో అతను చనిపోయి ఇప్పుడైతే ఇంట్లోకి అయితే వెళ్దాం అనమాట. సో ఇంట్లో కూడా విలన్ అయితే ఉన్నాడు. ఇతన్ని చంపగానే ఒక రాక్షసుడు అనేది బయటికి వెళ్తాడు అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అయితే ఇతన్ని చంపేద్దాం. సో చూసారు కదా, రొటేషన్ కిక్ తోటి చంపేసాం అనమాట. కిక్ తోటి ఖతం అయిపోయాడు. ఇప్పుడు రాక్షసుడు అనేది బయటికి వచ్చాడనమాట. సో ఈ రాక్షసుడిని చంపాలన్నమాట. మెయిన్ మనం ఈ రాక్షసుని చంపితేనే మనకు నెక్స్ట్ లెవెల్ అనేది ఛాయిస్ ఉంటుంది అనమాట. లేదంటే ఇతనికి వచ్చేసి పవర్స్ అనేవి చాలా ఉంటాయి. సో అతనైతే కాపాడుకున్నాడు. మనం అయితే మన పవర్ యూజ్ చేసి షాక్ అయితే ఇస్తున్నాం అనమాట, కరెంట్ షాక్. సో అతనితో అయితే తన లెవెల్ అయితే తగ్గింది అనమాట. సో ఇప్పుడైతే మనం కిక్స్ అయితే కొడుతున్నాం అనమాట. సో కిక్ అయితే కొడుతున్నాం చూడండి. సో మళ్ళీ కిక్ అయితే కొట్టాడనమాట. సో ఇప్పుడైతే అతను మనల్ని కొట్టడానికి అయితే ట్రై చేసి కవర్ చేసుకున్నాడు డిఫెన్స్కి. సో అయినా సరే మనం ఆపకుండా కొట్టి చూడండి, మన రొటేషన్ కిక్ తోటి లెవెల్ హెల్త్ అనేది తక్కువ చేసాం అనమాట. అయినా సరే
మళ్ళీ లేచాడు, కవర్ డిఫెండ్ చేసుకుంటున్నాడు. మనలో ఒక కిక్ కొట్టడంతో మన లెవెల్ ఎంత తగ్గిందో చూడొచ్చు ఒకసారి మీరు ఇక్కడ. సో మళ్ళీ ఇప్పుడు మనం అయితే హ్యాండ్ తోటి అయితే కొట్టి మళ్ళీ రొటేషన్ కిక్ తోటి ఒక కిక్ అయితే ఇచ్చామన్నమాట. సో ఇప్పుడు ఒక ఫైనల్ కిక్ తోటి అయితే చనిపోబోతాడు, మనలో కొట్టాడు చూడారు కదా. బ్లాస్ట్ అయితే అయిపోయాడు అనమాట మన ఫైనల్ కిక్ తోటి. ఇక్కడ నుంచి మళ్ళీ మనకు అక్కడైతే అవి పైనాపిల్స్ అయితే కనిపిస్తున్నాయి కదా, సో అవైతే కలెక్ట్ చేసుకోవాలంటే మన పవర్ అనేది హెల్త్ అనేది పెరుగుతుంది. సో ఇక్కడ మనం 2 minutes అయితే రెస్ట్ తీసుకుందాం, ఎందుకంటే చాలా సేపు అవుతుంది కదా, హ్యాండ్స్ పెయిన్ అవుతున్నాయి, లెగ్స్ పెయిన్ అవుతున్నాయి. సో ఒక 2 minutes రెస్ట్ తీసుకుందాం. సో రెస్ట్ తీసుకుంటున్నాను అనమాట కొద్దిగా, ఎందుకంటే ఎనర్జీ రావాలని. సో రెస్ట్ అయితే తీసుకున్నాం అనమాట. సో ఇప్పుడైతే ఇక్కడ 2 villains అయితే కూర్చొని ఉన్నారు, వాళ్ళని అయితే చంపబోతున్నాం మనం ఇప్పుడు. వీళ్ళని కూడా చంపేసాం. ఒక కిక్ తోటి చైర్ పలిగిపోయింది అనమాట. సో చూసారు ఒక కిక్ తోటి ఎంత దూరం పోయి పడ్డాడో. ఇతన్ని కూడా చూడండి, రౌండ్ కిక్ తోటి కొట్టాం బట్ మిస్ అయిపోయింది. సో ఇప్పుడు మళ్ళీ కిక్ కొట్టాడు, మనం మళ్ళీ కిక్లు కొట్టి ఇతను అయితే చంపేద్దాం. రౌండ్ కిక్ తోటి అయితే చంపేసాం అనమాట. సో ఇంకో విలన్ ఉన్నాడు, ఇతన్ని కూడా చంపేస్తే పైనుంచి ఇంకా 2 villains దిగుతారు గైస్. ఒకటి వచ్చేసి లడ్డోడు, ఒకటి వచ్చేసి బక్కోడు అనమాట. ఆ ఇద్దరు దుంకుతారు ఇప్పుడు పైనుంచి, చూడొచ్చు ఒకసారి ఎలా దుంకుతారు, చూసారు దుంకుతున్నారు అనమాట. సో అవి ఇద్దరిని కూడా చంపేద్దాం. లడ్డోనే మనకు టైం పడుతుంది, డిఫెన్స్ అయితే చేసుకుంటూ మనం అందుకే రిటైర్డ్ కిక్ పెట్టినా అతనికి ఎఫెక్ట్ కాదనమాట. ఇందులో వాళ్ళు డిఫెన్స్ చేసినప్పుడు మనం ఇంత కిక్ కొట్టినా ఇంత కొట్టినా ఎఫెక్ట్ కాదనమాట. సో మనకు డిఫెన్స్ ఆప్షన్ అయితే ఉండదు ఇందులో, ఏదైనా తప్పించుకోవడం అదే ఉంటుంది అనమాట. సో ఇక్కడైతే చూడొచ్చు మీరు, లడ్డోడు అయితే కింద పడిపోయాడు అనమాట. మనకి ఇక్కడ ఆప్షన్స్ ఇస్తున్నారు కదా, స్టంప్స్, స్విమ్మింగ్స్, అవి కిక్ చేసి ఏంటంటే ఆపకుండా పంచెస్ కొడతాడు అనమాట. సో ఓకేనా. సో ఇక్కడైతే ఒకడైతే చచ్చిపోయాడు అనమాట, ఇంకోడు. సో మన ఇద్దరు చచ్చిపోయారు. మనకు పైనాపిల్ ఒకటి ఏంది స్ట్రాబెర్రీ అయితే ఇచ్చారు కదా, స్ట్రాబెర్రీ తోటి మన హెల్త్ అయితే పెరిగిపోయింది అనమాట, ఫుల్ అయిపోతుంది. ఇక్కడ గేట్ ఓపెన్ అయింది అనమాట, లెవెల్ 2 అనమాట గైస్. ఇది వచ్చేసి అంటే లెవెల్ 1లోనే లెవెల్ 2, ఈ తర్వాత లెవెల్ 2 అనేది ఉంటుంది అనమాట. ఈ లెవెల్ అయిపోతే ఓకేనా, ఇక్కడ ముగ్గురు వస్తారనమాట గేట్ ఓపెన్ చేసుకుని. ఈ ముగ్గురు అయితే చంపేయాలన్నమాట. ఈ ముగ్గురు చచ్చిపోగానే మనకు లోపలికి ఎంట్రీ ఉంటుంది కదా. సో చూసారు ఎలా కొడుతున్నాడు మనల్ని, బట్ మన డిఫెన్స్ చేసుకోవాలి. చూసారా, డిఫెన్స్ చేసుకుంటూ మనం కిక్ కొట్టిన కాలే అనమాట. సో చూసారు కదా, అక్కడైతే పికప్ చేసుకున్నాం. మళ్ళీ ఇప్పుడు లోపలికి అయితే ఎంట్రీ అయిపోయా, బట్ మనకు అక్కడ ఒక విలన్ అయితే మిస్ అయిపోయాడు అనమాట. అతని దగ్గరికి అయితే వెళ్దాం అనమాట. సో అతను అయితే చంపేద్దాం కొట్టేసి. సో చూసారు కదా, చంపేశాను అనమాట. సో ఇక్కడ ఒక స్టిక్ కట్ అయితే ఉంటుంది అనమాట, పెద్ద కట్టే స్టిక్, అదైతే పికప్ చేసుకున్నాం. పికప్ అయితే చేసుకున్నాం ఇప్పుడు, పికప్ చేసుకున్నాం కదా. సో ఫ్రంట్ అయితే 2 villains ఉంటారు, వాళ్ళిద్దరిని అయితే చంపేద్దాం అనమాట. సో వాళ్ళిద్దరి దగ్గరికి అయితే పరిగెత్తుకుంటే చూసారు, ఒకడైతే ఇప్పుడు బయటకు వచ్చాడు, అతను అయితే చంపేసాం. ఇంకోటి బ్యాక్ సైడ్ అతను కూడా చంపేద్దాం అనమాట ఇప్పుడు. సో అయితే అయిపోయింది అనమాట, వీళ్ళిద్దరిని అయితే చంపేసాం. ఇప్పుడైతే పరిగెత్తుకుంటూ గేట్ లోపలికి అయితే ఎంట్రీ ఇచ్చేద్దాం గైస్. సో ఎంట్రీ ఇవ్వగానే ఇక్కడ ఒక విలన్ ఉంటాడు, ఇతన్ని అయితే చంపేద్దాం మనం స్టార్టింగ్లో. సో మనం చూసుకోకుండా ముందుకు వెళ్ళిపోయాం అనమాట. సో ఇతన్ని అయితే చంపేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇతన్ని విలన్ ఉంటాడు, అతని దగ్గర వచ్చి రాడ్ ఉంటుంది అనమాట, ఇలాంటిది. సో మొత్తం తొందర. సో చూసారుగా, డిఫెన్స్ అయితే చేస్తున్నాడు. అతన్ని స్టిక్ తోటి అతన్ని కొట్టేసి చంపేశాం. సో ఇక్కడ నుంచి ఇంకో వేలు ఉంటాడు, అతని దగ్గర వచ్చేసి హ్యామర్ ఉంటుందన్నమాట, అతన్ని కూడా కొట్టి చంపేయాలన్నమాట. సో హ్యామర్ ఉంది కాబట్టి మనం నార్మల్గా వెళ్ళి కూడా చంపవచ్చు, బట్ హ్యామర్ తోటి కొడితేనే బాగుంటుంది. ఓకే, అర్థమైంది కదా. ఇప్పుడు ఒక సామెత ఉంటుంది, లడ్డూని కొడదాం, సామెత తర్వాత చెప్తామని. ఇక్కడ 3 villains వచ్చారు లడ్డూని దగ్గరికి వెళ్తే. లడ్డౌన్లో మళ్ళీ ఇంకో రాక్షసుడు ఉంటాడు. ఆ రాక్షసుడిని మీరు ఒకసారి గేమ్ మొత్తం వాయిస్ అయినండి, నేను ఇప్పుడు వాయిస్ ఓవర్ అయితే ఆపేస్తున్నాను, ఒకసారి మొత్తం వినండి.
me. Thank you. Time for a little fun. వీడియో అయితే చూసారు కదా, బాగుంటే నాకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని ఎవరైనా సపోర్ట్ చేయండి ప్లీజ్. అలాగే మీకు కంట్రోలింగ్ ఎలా చేసిన డౌట్ ఉంది కదా, సో టీవీలో వచ్చేసి జాయిస్టిక్ తోటి అయితే కంట్రోలింగ్ చేసుకున్నాను అనమాట మొత్తం. అండ్ ఇందులో వచ్చేసి ఆప్షన్స్ అయితే ఏమేమి ఉన్నాయంటే మీకు అన్ని ఒక నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను అనమాట, ఎందుకంటే ఈ వీడియోనే లెంత్ చాలా అయిపోతుంది అనమాట. అండ్ ఇప్పుడు వచ్చేసి మనం గేమ్ అయితే ఆఫ్ చేస్తున్నాం అనమాట, ఎందుకంటే ఫస్ట్ లెవెల్ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. సో మీకు సెకండ్ లెవెల్ వచ్చేసి నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. అండ్ అప్పటి వరకు నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. అలాగే దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో అంటిల్ దెన్ బై గైస్, మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియో.